డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గోవాలో పెద్ద షాక్ తగిలింది. గోవాలో ఉన్న ఓ స్టోర్ లో దుస్తులు కొనుగోలు చేసేందుకు ఆమె వెళ్లారు. తీరా దుస్తులు మార్చుకునే ట్రయల్ రూమ్ లోకి వెళ్తే అక్కడ ఆమెకు సీక్రెట్ కెమెరాలు కనిపించాయి. స్పై కెమెరాను వెంటనే గుర్తించిన ఆమె ఆ విషయాన్ని పోలీసులకు అప్పటికప్పుడే తెలియజేశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి వెళ్లిన దుకాణంలోనే ఇలా రహస్య కెమెరాలు కనిపించడం దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెలవులు గడిపేందుకు గోవా వెళ్లిన స్మృతి ఇరానీ పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలంగుట్టలోని ఫ్యాబ్ ఇండియా బొటిక్ కు వెళ్లారు. తీరా ఆమె కొన్ని దుస్తులు తీసుకుని ట్రయల్ రూమ్ లోకి వెళ్లారు. కాసేపటికి ఆమె సహాయకుల్లో ఒకరు ట్రయల్ రూమ్ వెలుపల ఉన్న కెమెరాను గుర్తించారు. ఆ కెమెరా సరిగ్గా ట్రయల్ రూమ్ లోపలి దృశ్యాలను చిత్రీకరించేలా అమర్చి ఉంది. వెంటనే అప్రమత్తమైన స్మృతి ఇరానీ లోకల్ లీడర్ మైకెల్ లోబోకు ఈ విషయం చెప్పారు. కేంద్ర మంత్రి సమాచారంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన నేరంపై పోలీసులు కేసు పెట్టారు. స్మృతి ఇరానీ స్వయంగా వెళ్లి పోలీసులకు తన స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్ర మంత్రి ఫిర్యాదులో సీన్లోకి వచ్చిన పోలీసులు షాప్ ను క్లోజ్ చేశారు. అసలు ఆ కెమెరాను అక్కడ ఎవరు పెట్టారో దర్యాప్తు చేస్తున్నారు. హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్న కాప్స్ షాప్ సిబ్బందిని ఎంక్వైరీ చేస్తున్నారు. గత 3-4 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. She came to Fab India as she has come for a 2-day private visit to Goa. That is, she's got her own home over here. So she came for shopping at Fab India Kandulim. As she selected some clothes and she entered the changing room, and she turned herself and she saw a camera just above her outside the changing room, which has got holes for ventilation, quite big holes, like about 10 inches big, 10 by 10 inches big, and the camera lens was facing the changing room. So she immediately alerted her husband and called me, and I called the police. So when the police arrived and checked the recording disc and found that privacy of a person is being intruded. I also checked the recording for the last half an hour, and we saw that a lot of people who went inside, everything is caught on that camera, and image is up to your stomach level can be seen, which is very bad, and it is as good as you are going into somebody's privacy. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, బట్టలు కొనడానికి కేంద్ర మంత్రి స్వయంగా కేంద్ర మంత్రే వెళ్లిన ట్రయల్ రూమ్ కి ఇటువంటి సంఘటన ఎదుర్కోవడం అనేది అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. బట్ సీక్రెట్ కెమెరాను కనుక్కోవడం అన్నది అంత ఈజీగా ఉండదు. ఎలా కనిపెట్టడం జరిగిందని చెప్తున్నారు భరత్? మహిళలు నిత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రహస్య కెమెరాల ద్వారా అన్నది ఇప్పుడు కేంద్ర మంత్రి ఆ స్వయంగా అనుభవం ఎదుర్కోవడం ద్వారా అందరికీ అవగతమైంది. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె 2 రోజుల పాటు షాపింగ్ కోసం ఆమె గోవా వెళ్లారు. 2 రోజుల పాటు ఫ్యామిలీతో సరదాగా గడిపేందు కోసం స్మృతి ఇరానీ తన భర్తతో కలిసి గోవా వెళ్లారు. సో ఆమె ఇవాళ మధ్యాహ్నం ఫ్యాబ్ ఇండియా, గోవాలోని ఫ్యాబ్ ఇండియా షాపింగ్ మాల్ వెళ్ళి అక్కడ కొంత షాపింగ్ చేశారు. అక్కడ బట్టలు మార్చుకునే గదికి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకుంటుండగా ఒక్కసారిగా సీసీటీవీలోంచి కొంత రహస్య కెమెరా ఉన్నట్టు ఆమె అనుమానించారు. వెంటనే ఆమె బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి పక్కనే ఉన్న ఆమె భర్త జుబిన్ ఇరానీకి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన వెంటనే హోటల్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి, ఏదైతే షాపింగ్ మాల్ స్టాఫ్ ఉన్నారో ఆ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి వెంటనే అది చూపించండి, ఆ కెమెరా ఫుటేజ్ చూపించండి, అదే సీసీటీవీ కెమెరా ఏ విధంగా పెట్టారు, ఎందుకంటే వెంటిలేటర్ నుంచి వచ్చే ప్లేస్ లోంచి కెమెరా రహస్య కెమెరాని ఫిక్స్ చేసినట్టు
తెలుస్తోంది. వెంటనే ఆయన వాగ్వాదానికి దిగారు. దాంతో అంతేకాకుండా లోకల్ బీజేపీ ఎమ్మెల్యే, అక్కడ గోవాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది, లోకల్ బీజేపీ ఎమ్మెల్యేకు ఇన్ఫార్మ్ చేశారు. దాంతో వాళ్ళంతా వచ్చి చెక్ చేయగా రహస్య కెమెరా ఉన్నది నిర్ధారణ అయింది. వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏదేమైనా ఒక సినీ నటిగా ఉన్నారు, ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆమెకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ రహస్య కెమెరాలు వచ్చినప్పటి నుంచి ఎక్కడ కెమెరాస్ ఉంటున్నాయో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. కొంత అవేర్నెస్ స్మృతి ఇరానీకి ఉంది కాబట్టి, ఆమె జాగ్రత్తలో ఉన్నారు కాబట్టి ఇది తెలిసింది. కానీ చాలా వరకు తెలియకుండానే వెళ్తున్నాయి. ఆ షాపింగ్ మాల్ కూడా చాలా పెద్ద షాపింగ్ మాల్, ఫ్యాబ్ ఇండియా అంటే చాలా పేరున్న కంపెనీకి సంబంధించిన ఈ షాపింగ్ మాల్ లో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. పోలీసులు వెంటనే ఆ షాపింగ్ మాల్ ను సీజ్ కూడా చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఇన్సిడెంట్ ద్వారా ఒక దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. ఈ రహస్య కెమెరాల వల్ల మనిషికి గోప్యత అంటూ లేకుండా పోతుంది, మహిళలకు సరైన భద్రత లేకుండా పోతుంది అన్న విషయంపై మాత్రం ఖచ్చితంగా చర్చ మొదలైంది. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. షాపింగ్ మాల్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే అంతకు ముందు ఎన్ని రోజుల నుంచి ఉంది దీనికి సంబంధించి? షాప్ వాళ్ళని ఏమైనా ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తోందా? ఇప్పుడు బయటపడింది కానీ చాలా రోజుల నుంచే జరుగుతున్న తతంగానే తెలుస్తోందా? దీనికి సంబంధించి భరత్ ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా చాలా రోజుల నుంచి జరుగుతున్నట్లుగానే అర్థమవుతోంది. ఎందుకంటే ఇది ఇప్పుడు స్మృతి ఇరానీ గమనించడంతో ఆమె కొంత అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే మహిళలు వెళ్ళినప్పుడు కొంత అనుమానాస్పదంగా ఏమైనా కెమెరాస్ కానీ అవి కానీ కనబడితే కనుక, ఎందుకంటే ఇప్పుడు బటన్ హోల్లో కూడా కెమెరాస్ పెట్టేస్తున్నారు. చాలా చిన్న చిన్న కెమెరాస్ అందుబాటులోకి వచ్చాయి. ఎవరికి తెలియకుండానే కెమెరాస్ ఫిక్స్ చేస్తున్న పరిస్థితి, రకరకాల కెమెరాస్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని దుర్వినియోగం చేసేవారు చాలా ఎక్కువ మంది అయ్యారు. సో దాంతో ఆమె అప్రమత్తంగా ఉండడంతో ఇది తప్పింది. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతోంది, ఆ వీడియోస్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళాయి, వివిధ పోర్న్ సైట్స్ లో కానీ వీటన్నిటిలో కూడా ఇటువంటి వీడియోస్ ను పోస్ట్ చేస్తున్నారు. ఆ మహిళలకు ఏ పాపం తెలియని మహిళలు ఇలా అందరి ముందు అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. సో దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదైతే ఫ్యాబ్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు, ఇది ఆ నిర్వాహకులు చేస్తున్నారా లేక దానిలో పనిచేసేవారు ఎవరైనా చేశారా, అసలు ఎన్ని రోజులుగా ఈ తత్వంగా జరుగుతుంది, ఈ విషయాలన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. థ్యాంక్స్ భరత్. Today, one incident has been reported at Kalangut police station that Union HRD Minister Srimati Smriti Irani had come to this Fab India store at Kandolim, Goa, and when she was doing her shopping, she noticed that one of the CCTV cameras is focused towards the trial room. The trial room at the top end is having some ventilation area for the AC to circulate. So from that ventilation, the images of the trial room, the changing room could be captured. So she informed about this incident, and subsequently an offence has been registered at Kalangut police station. We have conducted the Panchanama. We are going to attach the DVR and the monitor, and the accused will be placed. It is under section is 354C of IPC. Have you arrested somebody? Sorry, I don't want to make any comments on that. Sir, section, what about section? Which section? Section कौन सा डाला? It is under section is 354C of IPC. The accused is the person who was on duty on the monitor, and the other staff who are connected with the entire operation, because it is their negligence which they have not observed the CCTVs which have been focused